అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాము. మరియు కబ్జాయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మొయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు చూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగియున్న యొక్క సింహమును చంపెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయములో నీ వాక్యాన్ని వినాలని, నీ మాటలు వినాలని నీ బిడ్డలు వేచి ఉన్నారు. దేవా, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని మంచి బోధకుడుగా ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక, ఆమెన్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరంలోనికి దేవుడు చక్కని రీతిలో మనల్ని అడుగు పెట్టించి అప్పుడే ఒక దినమును గడింపచేసి 2వ రోజులోనికి నడిపించిన దేవదేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానమును చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, ఆయన నడిపింపును బట్టి ఒక వ్యక్తి యొక్క జీవితంలో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠములు, అలాగే ఒక వ్యక్తి జీవితంలో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠములను కూడా ఈరోజు మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చదవబడినటువంటి వాక్య భాగమును మనము గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క తండ్రి గారి పేరు చెప్పారు, అలాగే అతని తాతగారి పేరు కూడా చెప్పారు. ఒకసారి వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనము నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఏకీభవించండి. మరియు కబ్జాయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా అనేటటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. అతని తండ్రి ఎవరు అంటే అతని పేరు రాయలేదు, కానీ కబ్జాయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలి అంటే యెహోయాదా అనేటటువంటి ఆయనకి తండ్రి ఉన్నారు. అతను ఎవరు అంటే పరాక్రమశాలి అని చెప్పబడుతూ ఉన్నారు. పరాక్రమశాలి అయినటువంటి అతనికి యెహోయాదా జన్మించాడు. ఈ యెహోయాదా యొక్క కుమారుడు ఎవరు అంటే బెనాయా. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే బెనాయా. ఈ బెనాయా అనేటటువంటి వ్యక్తి జీవితంలో నుంచి లోతైనటువంటి విషయాలు, దేవునికి దగ్గరయ్యేటటువంటి విషయాలు, దేవునికి చేరువయ్యేటటువంటి విషయాలు ఈరోజు మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా బెనాయాలా తయారవ్వాలి, బెనాయా కలిగినటువంటి ధైర్యము కలిగి ఉండాలి, బెనాయాల ఆత్మీయ స్థితి బాగుండాలి అనే విషయాన్ని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బెనాయాను గురించి మనం గమనించినట్లయితే తాతేమో పరాక్రమశాలి అయినటువంటి మహా ఘనత నొందినటువంటి వాడుగా కనబడుతున్నాడు. క్రియల చేత ఘనత నొందిన వాడు పరాక్రమశాలిగా పిలవబడుతున్నాడు తాతగారు. తండ్రి గారు ఎవరు అంటే యెహోయాదా. ఇతడు ఒక యాజకుడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి బెనాయా ఎవరు అంటే కనుక మోయాబీయుల సంబంధీయులకు ఇద్దరు శూరులను చంపిన వాడుగా, అలాగే మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సౌందర్యవంతుడైన యొక్క ఐగుప్తీయుని చంపిన వాడుగా కూడా ఇతడు కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పరాక్రమశాలి అయినటువంటి తాత ఉన్నాడు, అతనికి మనవడుగా ఈయన పిలవబడుతున్నాడు. ఈ బెనాయా అనేటటువంటి ఈ వ్యక్తి చేసిన కార్యాన్ని మనము గమనించినట్లయితే సింహాన్ని చంపిన వాడుగా కనబడుతున్నాడు. పరిశుద్ధ వేద గ్రంథములో
సింహాన్ని చంపినటువంటి వీరులు ఎవరైనా ఉన్నారో అంటే మొదటగా మనం గమనించాలి, సంసోను గారు కనబడతారు. ఒక లైన్లో చెప్పుకున్నట్లయితే సంసోను సింహాన్ని చంపినటువంటి వాడు. రెండవది ఎవరు అంటే దావీదు సింహాన్ని చంపిన వాడుగా కనబడుతున్నాడు. మూడవ వ్యక్తి ఎవరు అంటే బెనాయా. ఈ ముగ్గురు బైబిల్ గ్రంథంలో సింహాన్ని చంపినటువంటి వీరులు. ఎందుకు సింహాన్ని చంపినటువంటి వీరులు అంటున్నానంటే, సింహము చాలా క్రూరమైనటువంటి జంతువు. సింహము సింగిల్గా పోరాడుతుంది. ఎవరి సహాయాన్ని కోరకుండా, ఎవరి సపోర్టు తీసుకోకుండా చక్కగా పోరాడేటటువంటి శక్తి కలిగినటువంటిదే సింహం. దాన్ని ఎదిరించాలి అంటే కనుక చాలా బలము కావాలి, చాలా నైపుణ్యత కావాలి, చాలా శక్తి కావాలి, ముఖ్యంగా దేవుని యొక్క అనుగ్రహము కావాలి. ఈరోజు సింహం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనంలో మరి అద్భుతమైనటువంటి మాట, టీవీతో నడుచువి 4 కలవు, అవి అనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. ఈ సింహము ఎవరికి భయపడదు, వెనుకకు తిరగదు. దీనికి చాలా ధైర్యము కలిగినటువంటి గుండె కలిగినది, రాతి గుండె కలిగినటువంటిది సింహము. అంత గొప్ప సింహము. ఎవరికి భయపడేటటువంటి స్వభావము దానిలో లేదు, ఎవరికి భయపడదు, ఎదిరించేటటువంటి స్వభావము కలిగినది, సింగిల్గానే పోరాడుతుంది. అలాంటి సింహాన్ని చంపాలి అంటే ఆ సింహానికన్నా, ఆ సింహపు గుండె కన్నా ధైర్యము కలిగినటువంటి గుండె కలిగి ఉండాలి. అలాంటి గుండె కలిగినటువంటి వారు ఎవరు అంటే సంసోను, రెండవది దావీదు, మూడవది బెనాయా. ఈ ముగ్గురు మాత్రమే పరిశుద్ధ గ్రంథములో సింహాన్ని చీల్చి చంపిన వారుగా, సింహాన్ని ఎదిరించి పోరాడిన వారుగా కనబడుతూ ఉన్నారు. ఈ బెనాయా అనేటటువంటి వ్యక్తి కూడా దావీదు వరుసలోనికి, అలాగే సంసోను వరుసలోనికి చేర్చబడ్డాడు. మరి ఈ యొక్క బెనాయాను గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే బెనాయా అనేటటువంటి ఈ పేరుకు అర్థము దేవుడు కట్టును, గాడ్స్ బిల్డ్ అనేటువంటి అర్థం వస్తూ ఉంది. బెనాయా అనేటటువంటి పేరుకు అర్థము దేవుడు కట్టును. అవును, యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టి వారి ప్రయాస వ్యర్థమే అన్నట్లుగా ఈ బెనాయాను దేవుడే కట్టాడు. ఎలా కట్టాడు అంటే కనుక మహాబలవంతుడుగా కట్టాడు. ఎలా కట్టాడు అంటే కనుక సింహపు గుండెను చీల్చేటటువంటి వాడుగా కట్టాడు. ఎలాంటి వాడు అంటే కనుక సింహముతో పోరాడేటటువంటి వాడుగా కనబడుతున్నాడు ఈ బెనాయా. ఇతని యొక్క తాతగారు మహాపరాక్రమశాలిగా, క్రియల చేత కొనియాడబడినటువంటి వాడుగా, ఘనత నొందిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. తండ్రి గారు ఎవరు అంటే కనుక యెహోయాదా, అనగా దేవుడు చూచును అనేటటువంటి పేరు కలిగిన వాడు. అంత మాత్రమే కాదండి, యెహోయాదాను మనం గమనించినట్లయితే యాజకులలో ఒక అధికారిగా ఆయన ఉన్నాడు. రెండవదిగా పరాక్రమశాలి అయినటువంటి తాతగారి యొక్క మనవుడుగా ఈ బెనాయా కనబడుతున్నాడు. మొయాబీయుల్లో ఇద్దరిని సంహరించినటువంటి వాడుగా కనబడుతున్నాడు ఈ బెనాయా. బెనాయా ఎవరు అంటే కనుక దావీదు యుద్ధానికి పంపిస్తే ఆయన యుద్ధములో విజయాన్ని సాధించడంలో పర్సనల్ బాడీగార్డ్గా ఈయన కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సింహాన్ని చంపిన వాడుగా కనబడుతున్నాడు. ఎవరయ్యా ఈ బెనాయా అంటే సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తీయుణ్ణి హతమార్చిన వాడుగా కనబడుతున్నాడు. ఎవరయ్యా ఈ బెనాయా అంటే సొలొమోనుకు అభిషేకం చేసే సమయంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇతని సహాయముతోనే అక్కడ సొలొమోనుకి అభిషేకము జరిగినట్టుగా మనము గమనించవలసిన వారమై ఉన్నాము. మహాపరాక్రమశాలిగా, యుద్ధ వీరుడుగా, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడుగా, గొప్ప ధైర్యవంతుడుగా, సింహము గుండెను మించిన గుండె కలిగిన వాడిగా ఈ బెనాయా కనబడుతూ ఉన్నాడు. ఈ రోజు ఈ బెనాయా వలె మనము జీవించాలి అనేటటువంటి విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ బెనాయాను మనం గమనించినట్లయితే ఈ బెనాయా చేసినటువంటి 3 కార్యాలు పరిశుద్ధ గ్రంథములో లిఖితమయ్యాయి. ఈ 3 విషయాలు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా చేయవలసినటువంటి విషయాలే. ఆత్మీయ కోణములో మనం ఆలోచన చేయాలి. ఆత్మీయ కోణములో మనం ఆలోచన చేస్తే కనుక మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బెనాయాను గురించినటువంటి మాటలు సంఖ్యాకాండములో కూడా మనము చూడవచ్చు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథములో మరి సొలొమోనుకు అభిషేకము చేసినటువంటి ఆ క్రమములో, అలాగే మొదటి రాజుల గ్రంథములో కూడా మరి బెనాయా యొక్క పాత్ర మనకు కనబడుతుంది. ఈ బెనాయా మరి సైన్యానికి అధిపతిగా కనబడుతూ ఉన్నాడు. 30 మంది ఉన్నటువంటి వీరులలో ఈ బెనాయా, దావీదు దగ్గర ఉన్న 30 మంది సైనికులలో బెనాయా ఘనుడుగా, ఘనత కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు.
ఈరోజు మరి ఈ బెనయాలో ఉన్నటువంటి 3 విషయాలు, ఈ 3 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలే. ఈ 3 కూడా మనము కలిగి ఉండాలి. దానిలో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మొదటి విషయాన్ని చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా ఆలకించండి. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని మనం చూసినట్లయితే గనుక, ఇతడు మోయాబీయుల సంబంధులకు 2 శూరులను హతము చేసెను. అంటే మొయాబీయులకు సంబంధించినటువంటి 2 శూరులను ఇతను హతము చేసినట్టుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. మొయాబీయులకు చెందినటువంటి 2 శూరులు. ఎవరు ఈ 2 శూరులు? ఈ 2 శూరులు దేన్ని చూపిస్తూ ఉన్నారు? మొయాబీయులు అనగా గమనించాలి. మొయాబు ఎలా వచ్చాడు? మొయాబు అనగా లోతు సంబంధము. లోతు యొక్క కుమార్తెల ద్వారా వచ్చినటువంటి జనాంగం అది మొయాబీయులు. మరి ఈ మొయాబీయులు శరీరానికి సంబంధించినటువంటి వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఈ మొయాబీయులు శరీరేచ్ఛతో కలిగినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ఇలాంటి మొయాబీయులలో ఇద్దరిని ఈ యొక్క బెనాయా హతము చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. గమనించాలి దైవ జనాంగమా, ఈ మొయాబీయుల గురించినటువంటి చరిత్ర మనం గమనించినట్లయితే సంఖ్యాకాండములో ఈ యొక్క మొయాబీయుల రాజు మరి ఇశ్రాయేలీయులు ప్రయాణమే వెళుతూ ఉంటే వారిని శపించమని బాలాకు అనేటటువంటి రాజు బిలాము అనేటటువంటి ప్రవక్తను కోరినట్టుగా ఈ చరిత్ర మనందరికీ బాగా తెలుసు. ఇశ్రాయేలీయులు ప్రయాణం అవుతూ ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు మోషే గారిని లేవనెత్తి మరి వారిని విడిపించి వారిని నడిపించేటటువంటి క్రమము జరుగుతూ ఉంది. ఆ ప్రయాణములో మొయాబు దేశాన్ని వారు దాటుకుని వెళుతూ ఉన్నప్పుడు మొయాబీలను ఏమీ చేయలేదు వారు. కానీ మొయాబీలైతే మట్టికి ఆ మొయాబుకు రాజుగా ఉన్నటువంటి మొయాబీల రాజు మరి బాలాకు అనేటటువంటి వ్యక్తి మరి ఇశ్రాయేలీలను శపించమని ఈ బిలామును కోరినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1-2 వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు, అలాగే శపించినటువంటి వచనాలు కూడా మనం చూస్తాము. కానీ ఆ శాపాలు కాస్త దీవెనలుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. శపిందాము అనేటటువంటి నెపముతో ఆలోచన చేస్తే దేవుడు మరి శాపము కాకుండా దీవెన వచనాలు పలికించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 24వ అధ్యాయం గమనిస్తే సంఖ్యాకాండం, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖము త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బోయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాకులను వినిన వానికి వచ్చిన వార్త, మొత్తం అన్నీ కూడా దీవెనలే. అక్కడే నక్షత్రము యాకోబులో ఉదయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని కూడా మరి బిలాము ద్వారా దేవుడు ఒక ప్రవచన రూపంగా పలికించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 25 అధ్యాయం వస్తువులోకి జరిగినటువంటి చరిత్ర 25 సంఖ్యాకాండం 25 అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మొయాబురాండ్రుతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. రైట్, గమనించాలి దేవుని జనాంగమా. ఇశ్రాయేలీయులు ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు వారి ప్రయాణ మధ్యంలో మొయాబీయులు తగిలారు. మొయాబు దేశం వచ్చింది. అప్పుడు మొయాబుకు రాజుగా ఉన్నటువంటి బాలాకు అనేటటువంటి వ్యక్తి మరి వారిని శపించాలి అని బిలామును కోరగా బిలాము శపించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు వారికి ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు అప్పుడు బిలాము చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇలా చేయడము నా వల్ల కాదు, కానీ ఒక పని చెయ్యి. ఆ పని ఏమిటంటే, మీ మొయాబీయుల్లో అందముగా ఉన్నటువంటి వారిని ఇశ్రాయేలు యొద్దకు పంపించు. వారు ఒకవేళ వారితో వ్యభిచారం చేసినట్లయితే ఖచ్చితముగా నేను శిక్షించడం కాదు, కానీ దేవుడే వారిని శిక్షిస్తాడు అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడండి ఈ బిలాము అనేటటువంటి ప్రవక్త బాలాకు. అప్పుడు ఈ బాలాకు ఏం చేస్తున్నాడంటే మొయాబు రాండ్రను పంపించేశాడు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మొయాబు రాండ్రతో వ్యభిచారము చేసాగిరి. ఎప్పుడైతే ఈ యొక్క ఇశ్రాయేలీయుల దగ్గరకు ఈ యొక్క మొయాబు రాండ్రను పంపించారో వారు మరి ఇశ్రాయేలీయులు వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. అలా మొదలు పెడుతూ ఉన్నప్పుడు అక్కడతో ఆగిపోలేదండి.
రెండవ పాపము మొదలవుతూ ఉంది. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారు దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ విగ్రహారాధన కూడా జరుగుతూ ఉంది. మొదటగా వ్యభిచారము జరుగుతూ ఉంది, రెండవదిగా విగ్రహారాధన జరుగుతూ ఉంది. ఇశ్రాయేలీయులలో మరి ఈ రెండు తప్పిదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవి ఎలా జరుగుతున్నాయి అంటే, బిలాము ఇచ్చినటువంటి సలహా ద్వారా బాలాకు చేసినటువంటి కార్యము. అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీయులలో రెండు భయంకరమైనటువంటి పాపములు బయటకు వచ్చాయి. దేవుడు ధర్మశాస్త్రాన్ని చెప్పిన విధానములో మరి విగ్రహారాధన అనేది ఉండకూడదని మాట మరి ఆజ్ఞలలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మొదటి ఆజ్ఞగా కనబడుతూ ఉంది. మరి అలాగే వ్యభిచారం అనేటటువంటి ఆజ్ఞ కూడా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఈ రెండు కూడా వారు చేసేశారు. కనుక ఇలా ఎవరైతే చేశారో వారికి శిక్ష రాబోతూ ఉంది అనే విషయాన్ని కూడా గమనించాలి. ఈ విధముగా దేవుడే వారిని శిక్షించే విధముగా వారిని త్రోవ తప్పించే ప్రయత్నం ఇక్కడ జరిగింది మోయాబు దేశములో మోయాబు రాజుగారి ద్వారా. అనగా రెండు భయంకరమైనటువంటి పాపాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒకటి వ్యభిచారము, రెండు విగ్రహారాధన. ఇవి రెండు కూడా ఎవరి ద్వారా బయటకు వచ్చాయి అంటే మోయాబీయుల ద్వారా బయటకు వచ్చాయి. అనగా మోయాబీయుల్లోంచి వచ్చినటువంటి పాపము, మోయాబీయుల ద్వారా ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపము ఏమిటంటే, ఒకటి వ్యభిచారము, రెండు విగ్రహారాధన. ఇవి రెండు బహు భయంకరమైనటువంటి పాపములు. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి పాపములు వ్యభిచారము, అలాగే విగ్రహారాధన. ఇవి రెండు కూడా శరీరేచ్ఛలతో కూడినటువంటి పాపములు, శరీరానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు గమనించాలి, ఈ బెనాయా అనేటటువంటి ఈ వ్యక్తి మొయాబీలో ఇద్దరిని చంపినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. బెనాయా అనేటువంటి వ్యక్తి మొయాబీలో ఇద్దరిని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి ఆ ఇద్దరు ఎవరు అంటే గమనిద్దాం. మొయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులే. ఆ ఇద్దరు ఎవరు అంటే, ఒకటి వ్యభిచారము, రెండు విగ్రహారాధన. ఈ రెండింటినీ కూడా ఎవరు చంపారు అంటే బెనాయా చంపాడు. అనగా ఇక్కడ మనుషులుగా కనబడుతూ ఉన్నారు, కానీ ఆత్మీయ కోణములో మనము గమనించవలసిన మాట ఏమిటంటే, ఈ బెనాయా ఎవరిని చంపుతున్నాడంటే, ఒకటి వ్యభిచారాన్ని, రెండు విగ్రహారాధన చంపుతూ ఉన్నాడు. అనగా శరీర క్రియలను చంపుతూ ఉన్నాడు, శరీరేచ్ఛలను చంపుతూ ఉన్నాడు. కనుక ఇదిగో ఈ బెనాయా వలె మనము కూడా విగ్రహారాధన అలాగే వ్యభిచారం అనేటటువంటి ఈ లక్షణాలను మన శరీరములో నుంచి, మన ఆలోచనలో నుంచి మనము దూరము చేయవలసిన వారమై ఉన్నాము. మరి బెనాయా గొప్ప శూరుడుగా, గొప్ప వీరుడుగా కనబడుతూ ఉన్నాడు. ఇతనిలో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠము వ్యభిచారము అనేటటువంటి భయంకరమైన పాపము. అలాగే రెండవది విగ్రహారాధన. మనము కూడా వీటిని చంపవలసిన వారమై ఉన్నాము. అనగా శరీర క్రియలను మనము నశింప చేయవలసిన వారమై ఉన్నాము. శరీర క్రియలను మనము తీసివేయవలసిన వారమై ఉన్నాము. శరీర క్రియలను మనము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. శరీర క్రియలను మనము, శరీరేచ్ఛలను మనము విసర్జించవలసిన వారమై ఉన్నాము. ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పాపములే. వీటిని చంపేయమని కొలసీ పత్రికలో స్పష్టముగా కనబడుతున్నటువంటి మాట. కొలసీలో మనము చూస్తూ ఉన్నాం, పౌలు గారు కొలసీ సంఘానికి రాస్తూ అక్కడ చెబుతున్నటువంటి మాట, వ్యభిచారమును, అలాగే విగ్రహారాధనను, అలాగే నోట బూతులను, వీటన్నిటిని కూడా తొలగించమంటూ ఉన్నాడు, వీటిని పాతిపెట్టమంటూ ఉన్నాడు. మరి ఈరోజు బెనాయా చేస్తున్న కార్యం ఏమిటంటే, బహిరంగంగా ఇద్దరు వ్యక్తులను చంపినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ మొయాబీల్లో ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, ఒకటి వ్యభిచారము, రెండు విగ్రహారాధన. వీటిని మనము జయించాలి. ఈ లోక పాపము ఇది, వీటిని మనము జయించవలసిన వారమై ఉన్నాము. భయంకరమైనటువంటి పాపము. దేవుడు విడిచిపెట్టడు ఈ పాపాన్ని. చాలామంది అనుకుంటారు విగ్రహారాధన ఏంటి అనుకుంటారు. విగ్రహారాధన అంటే ఏమీ కాదండి. దేవుని కన్నా నువ్వు అధికంగా దేన్నైనా ప్రేమించావంటే అది విగ్రహారాధనే. ఏదో విగ్రహాన్ని నిలబెట్టుకుని చేసేది కాదు నేను చెప్పే మాట. ఒకవేళ దేవుని కన్నా ఎక్కువ ఎవరికన్నా నువ్వు స్థానం ఇస్తున్నావంటే అది విగ్రహం అవుతుంది. ఒకవేళ సెల్ ఫోన్ నువ్వు బాగా బలంగా ఎక్కువగా వాడుతున్నావేమో, ఒకవేళ దేవునికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత బైబిల్ చదవలసినటువంటి సమయంలో, బైబిల్ చదువుకోవాల్సిన సమయంలో సెల్ ఫోన్ బాగా వాడుతున్నావేమో, సెల్ ఫోన్ చూస్తున్నావేమో, అది కూడా విగ్రహారాధన అవుతుంది. ఎందుకంటే ఆ సమయము దేవునిది. దేవుని సమయాన్ని దొంగిలించి నువ్వు సెల్ ఫోన్కి వాడుతూ ఉంటే ప్రాధాన్యత మరి నువ్వు బైబిల్ గ్రంథానికి ఇవ్వకుండా, వాక్యానికి ఇవ్వకుండా సెల్ ఫోన్కి ఇస్తున్నట్లయితే అది కూడా విగ్రహారాధనే. జాగ్రత్త. నీవు అమితముగా ఎవరినైనా ప్రేమిస్తున్నావేమో, దేవుని కన్నా అమితముగా ఎవరిని ప్రేమించినా అది విగ్రహారాధనే. ఎందుకంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడని యెహోవాను ప్రేమించు, నీ దేవుడని యెహోవాను సేవించు. ఆ తరువాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రాధాన్యత ముందు మొట్టమొదటిగా దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాల్సిన వారమై ఉన్నాము. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు దివి నుంచి భుగి దిగి వచ్చాడు. మనలను ఎప్పుడు కూడా కాపాడేది ఆయనే, మనలను చూచుకునేది ఆయనే, మనల్ని నడిపించేది ఆయనే, మనల్ని పోషించేది ఆయనే, మనల్ని దీవించేది ఆయనే, మనల్ని ఆశీర్వదించి మన మేలును, మనకు మేలులు కలిగించేది కూడా ఆయనే, కీడు తప్పించేది ఆయనే. కాబట్టి ప్రథమ స్థానము ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోకములో
ఏది శాశ్వతము కాదు, అన్నీ అశాశ్వతమైనవి. అందరూ కూడా మరి కొంతకాలం చూసారు, తర్వాత చూడకపోవచ్చు. కానీ ఎల్లకాలము నిద్రపోకుండా కొనకకుండా చూచే దేవుడు, చూచుచున్న దేవుడుగా ఉన్నటువంటి ఆయనే. కాబట్టి ఈరోజు మరి ఈ మోయాబీయుల్లో ఉన్నటువంటి ఈ యొక్క మరి వ్యభిచారము, విగ్రహారాధన, వీటిని మరి ఈ యొక్క బెనాయా చంపినట్టుగా మనము కూడా వీటిని చంపవలసిన వారమై ఉన్నాము. వీటిని మన దగ్గరకు రాకుండా మనము ఉండవలసిన వారమై ఉన్నాము. మనము కట్టబడుతున్నప్పుడు మోయాబీయులు వస్తారు, జాగ్రత్త. మనము ఎదుగుతున్నప్పుడు మోయాబీయులు వస్తారు, జాగ్రత్త. అనగా వ్యభిచారం వస్తుంది, జాగ్రత్త. విగ్రహారాధన వస్తుంది, ఏదో ఒక రూపంలో రావచ్చు. కట్టబడుతున్నటువంటి మనను పడగొట్టడానికి వస్తారు. కాబట్టి వాటిని మనము జయించాలి. వీటిని శరీరేచ్ఛలన్నారు కాబట్టి శరీరాన్ని మనము జయించాలి. ఎందుకంటే ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకును రెండు కూడా ఎలా ఉన్నాయంటే వ్యతిరేకంగా ఉన్నాయి. శరీరము ఆత్మ చెప్పిన మాట వినదు, వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి మనము ఖచ్చితంగా శరీరాన్ని జయిస్తే అప్పుడు ఆత్మీయంగా మనము దేవునికి మరింత దగ్గర అవుతాము. ఇది మొదటిది. ఇక రెండవదిగా మనము గమనించినట్లయితే ఈ బెనాయా చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యము, ఈ బెనాయా చేసినటువంటి అద్భుతమైన కార్యము 23వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనము. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న యొక్క సింహమును చంపివేశను. ఈ బెనాయా రెండవదిగా సింహాన్ని చంపుతూ ఉన్నాడు. ఈ సింహము ఎక్కడ ఉంది అంటే బావిలో ఉంది. ఈ సింహము ఎక్కడ ఉంది అంటే మంచుతో కప్పబడినటువంటి బావిలో ఉంది. ఈ సింహము ఎక్కడ ఉందంటే బావిలో ఉన్నటువంటి సింహముగా ఈ సింహము కనబడుతూ ఉంది. ఒక ప్రక్కన సింహము మంచులో ఉంది, అంత మాత్రమే కాదు బావిలో ఉంది. ఆ బావంతా మంచుతో కప్పబడి ఉంది. బావిలో ఉన్న సింహము దగ్గరికి వెళ్ళి చూడాలి అంటేనే భయము. కానీ మంచుతో కప్పబడిందంటే లోపలికి వెళ్ళాలి. వెళితే ఆ సింహము ఏమి చేస్తుందో అది భయమే. కానీ ఎక్కడా కూడా భయపడకుండా, ఎక్కడ కూడా బెదరకుండా, ఎక్కడా కూడా జంకు లేకుండా శక్తి కలిగినటువంటి వాడుగా దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతున్నటువంటి బెనాయా మనకు కనబడుతున్నాడు. అందుకని ఈ బెనాయా ఎలాంటి వాడు అంటే సింహపు గుండె కంటే బలమైనటువంటి గుండె కలిగిన వాడు, సింహము కంటే బలము కలిగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు మనము కూడా అట్టి గుండె కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుడే మనకు ధైర్యమై ఉన్నాడు. వాక్యమిటిన దైవ జనాంగమా, ఇదిగో ఎందుకు సమస్యల వైపు చూస్తున్నావు, ఎందుకు కష్టాల వైపు చూస్తున్నావు, ఎందుకు బాధల వైపు చూస్తున్నావు, ఎందుకు బలహీనతల వైపు చూస్తున్నావు, ఎందుకు సమస్య వైపు చూస్తున్నావు? సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుని వైపు చూడు. నా దేవుడు ఏమైపోయాడు, నా దేవుడు నన్ను వదిలేశాడేంటి, నన్ను విడిచిపెట్టాడేంటి, నా బాధ ఏంటి, నా కష్టం ఏంటి, నాకు ఇది తొలగదా అని ఆశపడుతున్నటువంటి, అని బాధపడుతున్నటువంటి ఓ సహోదరి, దేవుడు నీకు తెలియజేస్తున్న మాట ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీ కష్టాల్లోంచి విడుదలవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎక్కడా కూడా అవిశ్వాసమును రానివ్వద్దు, ఎక్కడా కూడా అపనమ్మిక రానివ్వద్దు. నమ్మిక మాత్రం ఉంచు. దేవుని మహిమ కార్యమును మీరు చూడబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక ఈ బెనాయా చేసినటువంటి కార్యము సింహాన్ని చంపిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇది ఎక్కడ ఉంది అంటే బావిలో ఉంది, మంచులో ఉంది. దాని దగ్గరకు వెళ్ళాడు. ఎంత ధైర్యమో చూడండి. ఎదురుగా వచ్చే సింహం చూసి పారిపోతారు, కానీ దాక్కున్నటువంటి సింహము, బావిలో ఉన్నటువంటి సింహాన్ని వెళ్ళి చూచి వెతకి చంపేశాడు. ఎంత ధైర్యము! ఈరోజు మనము కూడా ఆ సింహాన్ని చంపాలి. కానీ మనము చంపవలసిన సింహం ఏమిటి అంటే చూద్దాం వాక్యములో. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెదుకుచున్నాడు. గర్జించు సింహం కనబడుతూ ఉంది. ఈ సింహమును మనము చంపవలసిన వారమై ఉన్నాము. ఆ సింహము ఎవరు అంటే సాతాను అనే సింహాన్ని మనము చంపవలసిన వారమై ఉన్నాము. ఇందాక శరీరాన్ని మనము చంపాము. శరీర క్రియలు అనగా వ్యభిచారము, విగ్రహారాధన చంపేశాం. ఇది రెండవది. సాతాను అనేటటువంటి ఈ యొక్క శత్రువును కూడా మనము చంపాలి. బెనాయా సింహాన్ని చంపినట్టుగా సాతాను గర్జించు సింహం వలె ఉంది. దీన్ని మనము చంపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎలా చంపాలి, ఏ విధముగా చంపాలి? ధైర్యము కలిగి చంపాలి. దేవుడే అన్నాడు కదా, అపవాదిని ఎదిరించండి, వాడు మీద నుంచి పారిపోవును అన్నాడు. కాబట్టి మరి మనము కూడా మరి చంపవలసిన వారమై ఉన్నాం. వాడు ఎక్కడ దాగి ఉన్నా కానీ మనము మెలకువ కలిగి ప్రార్థన చేసి, వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకొని, విశ్వాసమనే డాలు పట్టుకొని మనము పోరాడవలసిన వారమై ఉన్నాము. విజయం ఇచ్చేది ఎవరు అంటే దేవుడే. మనం పిరికి వారము కాదు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకు దేవుడు ఇచ్చాడు తప్ప పిరికి ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించలేదు. గమనించాలి. ధైర్యము
ఆయనే మనకిస్తాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. నిన్ను నడిపించేది ఆయనే, నీకు ఆదరణ ఇచ్చేది ఆయనే, నిన్ను ఆదుకునేది ఆయనే. లోకం వైపు చూడవద్దు, మనుషుల వైపు చూడవద్దు. వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా, దేవుని వైపు మాత్రమే చూడండి. సింహము ఏ విధముగా ఉన్నప్పటికీ, సింహము లాంటి సమస్యలు నీ ముందర ఉన్నప్పటికీ వాటిని జయించగల శక్తి, సత్తా దేవునికి ఇస్తాడు. ఆయన మీద నమ్మిక ఉంచు, ఆయన మీద విశ్వాసం ఉంచు. ఆయన మాత్రమే గురి కలిగి నువ్వు పోరాడినట్లయితే నీ సమస్య ఏదైనప్పటికీ, నీ శోధన ఏదైనప్పటికీ, నీ వేదన ఏదైనప్పటికీ, నీ బాధ ఏదైనప్పటికీ, నీ బలహీనత ఏదైనప్పటికీ అన్నిటినీ కూడా నీవు జయించగలుగుతావు. ఈరోజు ఈ బెనయ సింహాన్ని కూడా జయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, శరీరాన్ని జయించాడు. రెండవది, సాతాను అనగా మరి ఇక్కడ సింహంగా పిలువబడుతున్న సాతాను కూడా ఇతను జయించాడు. ఇక మూడవదిగా మనం గమనిస్తే, ఈయన ఐగుప్తీయులు సౌందర్యవతుడైనటువంటి ఐగుప్తీని చంపినని రాయబడింది. ఐగుప్తు అనగా లోకముతో పోల్చబడింది, ఈ భూలోకముతో పోల్చబడింది ఐగుప్తు. కాబట్టి ఈ ఐగుప్తు అనేటువంటి లోకాన్ని కూడా మనము జయించవలసిన వారమై ఉన్నాము. మరి ఆ జయించే శక్తి ఆ దేవుడే ఇస్తాడు. అంటే మానవునికి ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఒకటి శరీరము శత్రువు, రెండవది సాతాను శత్రువే, మూడవది లోకము కూడా శత్రువే. కాబట్టి సాతాను మనం జయించాలి, శరీరాన్ని మనం జయించాలి, లోకాన్ని మనం జయించాలి. ఈ మూడు కూడా మరి బెనయా జయించినట్టుగా మనము కూడా జయించవలసిన వారమై ఉన్నాము. ఈ జయం ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. ఆయనే కడతాడు, దేవుడే కట్టాడు. విజయము కూడా దేవుడే కడతాడు. కాబట్టి ఎక్కడా కూడా మనం పిరికి వారముగా, వెన్ను చూపే వారముగా మనం ఉండకూడదు. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్నది గర్జిత సింహం అయినప్పటికీ మన వెనకాల ఉన్నది, మనలో ఉన్నది కొదమ సింహము, యూదా గోత్రపు కొదమ సింహము మనకు తోడుగా ఉన్నాడు. కనుక ముందు ఎన్ని సింహాలు వచ్చినా మనము జయించడానికి సిద్ధమే, మనము జయించగలుగుతాము. అట్టి జయ జీవితము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల తండ్రి, నాయన విత్తబడినటువంటి వాక్యము ద్వారా నీ బిడ్డలు ప్రభువా మరింతగా దీవెన పొందుకునే ధన్యత దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్న తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్న తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.